సాంఘిక శాస్త్రాల అభ్యసన బోధనోద్దేశాలు, లక్ష్యాలు. ఇవి 2 పార్ట్స్ కింద ఉన్నాయి. ఇది ఫస్ట్ పార్ట్. ఫస్ట్ బిట్. ఉద్దేశాలు ఈ ప్రకారం ఉంటాయి. విద్యా స్థాయి. సెకండ్ బిట్. మానవుడు అతని సాంఘిక భౌతిక పరిసరాలకు గల సంబంధాన్ని మానవ సంబంధాల గురించి తెలియజేస్తుంది. విద్య ఆశయం సాంఘిక అధ్యయనాల ఆశయం ఒక్కటే. అది మానవులను ప్రజాస్వామ్య పౌరులుగా తీర్చిదిద్దడం. ఆన్సర్ 2 జాన్ లీ మైకేల్స్. థర్డ్ బిట్. రిపబ్లిక్ గ్రంథ రచయిత. ఆన్సర్ 3 ప్లేటో. ఫోర్త్ బిట్. విద్య మానవుని శారీరక మానసిక అభివృద్ధికి దోహదం చేయాలి అన్నది. ఆన్సర్ 4 ప్లేటో. ఫిఫ్త్ బిట్. ప్రజాస్వామ్య సమాజంలో ఉత్తమ పౌరులుగా మనగలగడానికి కావలసిన శిక్షణ పొందడానికి ఈ బోధన అధ్యయనాలు అవసరం. ఆన్సర్ 3 సాంఘిక బోధన అధ్యయనాలు. సిక్స్త్ బిట్. బోధనా ఫలితాలను అభ్యసన ఫలితాలను తెలిపేవి. ఆన్సర్ 4 లక్ష్యాలు లేదా స్పష్టీకరణలు. సెవెంత్ బిట్. బోధనా విధానానికి మార్గదర్శకత్వం వహించేవి. ఆన్సర్ 2 లక్ష్యాలు. ఎయిత్ బిట్. విధానం విద్యా లక్ష్యాల వైపు పయనిస్తున్నప్పుడు ఆ మార్గంలో ఆచరణ ద్వారా సాధించగలిగే స్థాయిని సూచించే బిందువును డాష్ అంటాం. ఆన్సర్ 4 లక్ష్యం. నైన్త్ బిట్. ప్రజాస్వామ్య వ్యవస్థ విజయవంతం కావాలంటే ఈ పౌరులు అవసరం. ఆన్సర్ 2 అక్షరాస్యులైన పౌరులు. 10th బిట్. మానవ ప్రవర్తన మానవ సంబంధాలను నియంత్రణ చేసేవి. ఆన్సర్ పైవన్నీ. ఆర్థిక విలువలు, సాంఘిక విలువలు, రాజకీయ విలువలు. 11th బిట్. నా ఊరు, నా జాతి, నా దేశం, నా ప్రపంచం అనే తదాత్మ భావన కలగజేయడం ద్వారా విద్యార్థుల్లో డాష్ కలుగుతుంది. ఆన్సర్ నాది అనే భావన. 12th బిట్. దీనిని సరైన రీతిలో ఉపయోగించుకునే అలవాటు లేకపోయినట్లయితే బాలబాలికలు చెడు మార్గాలకు, సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. ఆన్సర్ 2 విరామకాలం. 13th బిట్. ప్రపంచ పౌరసత్వం ఏక ప్రపంచ భావనను అభివృద్ధి చేయాలంటే. ఆన్సర్ 3 అంతర్జాతీయ అవగాహన కల్పించాలి. 14th బిట్. సాంఘికీకరణ ప్రక్రియను చేపట్టే బాధ్యత గల సంస్థ. ఆన్సర్ 3 పాఠశాల. 15th బిట్. ఉపాధ్యాయుడు ఆత్మవిమర్శ చేసుకొని ప్రగతిని సాధించడానికి వీలు కల్పించేవి. ఆన్సర్ 3 లక్ష్యాలు, స్పష్టీకరణలు. 16th బిట్. ఆశయాలకు సంబంధించి. ఆన్సర్ 4 ఉపయోగమైనవి.